మరి గత 2 రోజుల క్రితం చిన్న వీడియో లింక్ ఒకటి చూశాను నేను. ఎవడో ఆ కుర్రోడు, వాడి పేరు కూడా నాకు ఐడియా లేదు. ఏం పేరు అబ్బాయిది? వెంకటేష్ ఎవరోనంట. మనోడు 40 వార్డులోకి కానీ, రాజమండ్రిలో ఉన్నటువంటి 42 వార్డులోని కూడా కానీ భరతరామ్ గారిని కానీ వైసీపీ జెండాను కానీ ఎగరనివ్వను అని చెప్పేసానంట. అసలు నువ్వెవరా నాయన ఎగరనివ్వకపోవడానికి? నీకు సంబంధం ఏంటి? నీ అయ్యి జాగిరి ఇది ఏమన్నా? ఇప్పుడు నేను 40 వార్డులో ఉన్నాను, పుల్లర్తిలో ఉన్నాను, ఇక వెనకాల కూడా కనపడుతుంది, పుల్లర్తిలో ఉన్నాను. దాపు నీకు దమ్ముంటే ప్రతి ఓటు నీ స్థాయి ఏంటి అది చూసుకో. పక్కనేదో ఎమ్మెల్యేలు పెట్టుకున్నావు కదని చెప్పేసి మాట్లాడితే అది కరెక్ట్ కదమ్మా. అసలు నీ స్థాయికి భర్త గారు స్థాయి రావడం, ఆయన పేరు ఎత్తడం కూడా కరెక్ట్ కాదు. అసలు నేను కూడా మాట్లాడడం కాదు, మా కుర్రలతో మాట్లాడుతుంది అనుకున్నాను. కాకపోతే వీడియో చూశాను కదా, అందుకని మాట్లాడుతున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఏ వార్డులో కాదు ప్రతి వార్డులో కూడా వైసీపీ జెండా ఎగురుతుంది. నువ్వే తిరుగుతున్నావు కదా ఎమ్మెల్యేతో, ప్రతి వార్డుని తిరుగుతుంది. ప్రతి వార్డులో భర్తరం కొడితే నేను తిరుగుతాను, నాతో పాటు నా వైసీపీ కార్యకర్తలు తిరుగుతారు. నీకు దమ్ముంటే ఆపుకో, జెండా నేనే ఎగరేస్తాను, ఆపుకో. ప్లస్ ఇంకోటి, ఆ రోజు మీటింగ్లోని ఇంకోటి నన్ను ర్యాకెట్లో ఏదో అన్నారు ఆయన. సరే, ఈ బ్రాకెట్లో ర్యాకెట్లో మీకు తెలియకుండా జరుగుతున్నాయండి. అక్కడ ఆడిదే మీ టీము, ఇటు పర్మిషన్లతో మీకు వాటా అందులో వస్తుందో లేదో తెలియదు. కానీ మొన్న ఆ రోజుని భరతరామ్ గారు వీళ్ళు మాట్లాడేశారు, వాటాలో ఒప్పందాలు కలగలేదు, దానివల్ల మళ్ళీ వీడియో డిలీట్ చేశారు అన్నారు. అంటే మీకు వాటాలు వస్తున్నాయి కాబట్టి మధ్యలో భరతరామ్ గారికి ఎక్కడైతే ఇవ్వాల్సి వస్తుందేమో, మాకు వాటాలు తక్కువైపోతామని మీరు కంగారు పడిపోయారు, అంతే కదండి. అలాగే 46 కోయిలరావు గారు వార్డులో ప్యాకాట, అందులో మీకు రావట్లేదండి. మళ్ళీ ప్లైకి ఇంకోటి ఏమన్నాడు ఈయన, ఎమ్మెల్యే గారు పక్కన కూర్చుని మా అభివృద్ధి మాకు ఈ రోజున ఇంత స్థాయికి తీసుకొచ్చింది, ఇంత ఓట్ల మెజారిటీ తీసుకొచ్చింది అన్నారు. బాబు, మీరు నెగ్గింది ఈవీఎంల ద్వారాగా నెగ్గారు. మీ అభివృద్ధి ఏంటి నేను చెప్తా. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ప్యాకాట, బ్రాకెట్లు, ల్యాండ్ కబ్జాలు, మొత్తం ఇవన్నీ ఇక్కడ. ఇంకోటి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ప్లస్ ఇంకోటి నిన్న కాక మొన్న అక్కడ ఒక లేడీ మెడలోని బంగారం లాక్కి వెళ్ళిపోయారు. సరే, ఏంట్రా అని చెప్పేసి అంటే మీరు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు? లోకల్ కాదు, ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడ కూడా అమ్మలేదు అంటే మీకు చెప్పి అమ్ముతారండి వాళ్ళు. అంటే మీకు అందులో కూడా వాటర్ ఉంది, నాకైతే అర్థం అవ్వట్లేదు. అసలు ఇది నిర్ధారించింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేయాలి, వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళ లోకలా నాన్ లోకలా ఐడెంటిఫై చేసి వీళ్ళు ఎంత ఎక్కడ ఏ ఊళ్ళో అయితే చేశారో ఇవన్నీ గమనించి వాళ్ళని అది నిర్ధారించి ముద్దాయిలా కాదని వాళ్ళు నిర్ధారిస్తారు. మీరెవరండి? మీరు చెప్పేస్తున్నారు, వాళ్ళతో కూడా మీకు టైప్ ఉంది, నాకే తెలియదండి. అలాగే ప్రతి ఒక్క ఆయన కూడా ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లో కూర్చున్న అందరూ కూడా చాలా మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, మీరు ప్రజల కోసం ఆలోచించండి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేయండి. ప్రజల సమస్యలు మేము పోరాటం చేస్తుంటే మేము తిరగనవ్వము, జెండా ఎగరనవ్వను అంటే మటుకి చాలా తీవ్రంగా అయితే ఉంటుంది. రెండోసారి ఇటువంటి వాక్యాలన్నీ కూడా బంద్ చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. వీడియో చూశానండి, మన ఎమ్మెల్యే గారు తమ్ముడు అంటండి, సింహ వెంకటేష్ అంటే ఆయన పేరు. అయితే 40 వార్డులోని మన భర్త గారిని రానివ్వను, అసలు రాజమండ్రిలో 42 వార్డులో కూడా భర్త గారు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరనివ్వను అని చెప్పేసి సవాల్ విసురుతున్నారండి. వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయడానికి నీకంత అర్హత లేదు కాబట్టి, నువ్వు ఆ జెండా పట్టుకోవడానికి అర్హత కూడా నీకు లేదు కాబట్టి నువ్వు కూర్చున్నావు అయ్యా. ఇంకో మాట చెప్తాను, ఇప్పుడు 70,000 మెజార్టీ లక్ష మెజార్టీకి తీసుకెళ్తానంటున్నావు కదా. ఇప్పుడు 70,000 మెజార్టీ ఈవీఎంల ద్వారా వచ్చింది. ఇప్పుడు నువ్వు 70,000 కాదు కదా, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేసి బ్యాలెట్ ఓటు ద్వారా పోటీ చేయమని చెప్పు. దానికి మేము సవాలు విసురుతున్నాం. ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, రాజీనామా చేసి బ్యాలెట్ ద్వారా భరత్ గారిని పోటీ చేయమని, భరత్ గారి మీద గెలుస్తారేమో చూద్దాం. అది వదిలేసి నువ్వు ఈవీఎంల ద్వారా నెగ్గి నువ్వు 1,00,000 మెజార్టీ చూపిస్తాను, 5 చూపిస్తానని ఆ మాటలన్నీ వద్దు. అసలు నువ్వు భర్త గారితో మాట్లాడేంత స్థాయి అయితే నీకైతే లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇప్పుడు భర్త గారు నాకు 40 సంవత్సరాలండి, నేను ఇంచుమించు కనీసం ఒక 30 సంవత్సరాలు పెట్టి నేను రాజకీయం చూశాను, నాకు తెలుసు. రాజమండ్రి డెవలప్మెంట్ చేసినంత భర్త గారు చేసినంత ఎవరు చేయలేదు. అందులో మీ ఎమ్మెల్యే గారు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, ఆదిరెడ్డి అప్పారావు గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ చేశారు, మీ అమ్మగారు మేయర్ చేశారు, తర్వాత మీ సతీమణి గారు భావని గారు ఏమో ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు మీ అన్నయ్య గారు ఏమో ఎమ్మెల్యే చేస్తున్నారు. ఏ రోజైనా సరే రాజమండ్రికి మీరు చెప్పుకోతగ్గట్టు ఏదైనా ఒక్కటైనా మీరు డెవలప్ చేశారా చెప్పుకోండి. ఇప్పుడు మీరైతే ఇప్పుడు భర్త గారు చేసిన డెవలప్మెంట్ని మీరు ప్రజల్లో నోట్లో ఉండిపోయింది కాబట్టి దాన్ని మీరు తొలగించడానికి మీరు సతవిధంగా ప్రయత్నిస్తున్నారు, అంతేగాని మీరు చేసిందంటూ ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఏమైనా సరే ప్రజలకు చేయవలసింది ఉంటే మీరు చేసి, ప్రజలకు ఏమైనా చేయవలసింది ఉంటే చేసి అప్పుడు మీరు మాట్లాడండి. భర్త గారితో మాట్లాడేంత స్థాయి అయితే నీకు లేదు.
మా మార్గన్ భరతరామ్ గారి గురించి 42 వార్డుల్లో ఆయన రానివ్వను, ఆ జెండా ఎగనవనన్ను. నేను చెప్తాను ఈ పదం మీకు 42 వార్డులు కాదు, 50 వార్డుల్లో కూడా మా జెండా ఎగరేస్తాం. దానికి భరతరామ్ గారు ఎంత అభివృద్ధి చేశారు, మీరు పక్క ఊరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఈ రాజమండ్రి ఎవరు డెవలప్మెంట్ చేశారంటే మార్గన్ భరతరామ్ గారు. ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఎంతమంది చేశారు మీరు ఎవరికి తెలియదు. మీరు ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే రాజమండ్రి డెవలప్ చేస్తుంటే మీ పేర్లు చెప్పుకుంటారు. ఎమ్మెల్యే గారు కానీ ఇప్పటి నుంచి మీరు దగ్గర మీ నాన్నగారు ఎమ్మెల్సీ చేశారు, మీ మిస్సెస్ గారు, మీ అమ్మగారు వీళ్ళందరూ చేశారు, కానీ మీ పేర్లు ఎవరికి తెలియదు. కానీ ఒక్క మాట, రాజమండ్రి డెవలప్ చేసిందంటే మార్గన్ భరతరామ్ గారు.